ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవటం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్ అని, బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ డిఎన్ఏలోనే బీసీ ఉందని, తమది పేదల సంక్షేమమని స్పష్టం చేశారు. వైసీపీలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ భూస్వాములు, పెత్తందారులు పార్టీ అని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన చంద్రన్న గారికి ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. బడుగుల భగవంతుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన బతుకులను బాగు చేయడానికి ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చాడు. మీ తెలుగుదేశం పేదవాళ్ల పార్టీ, తెలుగుదేశం పేదవాళ్ల పక్షం, మీతోనే ఉంటాం. మీ డిఎన్ఏలో ఉంది, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో ఉంది బీసీ. నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. బీసీల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆదరిస్తాం. ఇంకో పక్క మీకు మాకుండే అనుబంధం ఎవ్వరూ చెరపలేరని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను. పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగాల నాగరాజు. ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులస్తుని ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాఘవేందర్ రెడ్డి ఉంటే పైకి రావాలి. అదే మారిగా ఇంకో పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.